గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 22వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇంకా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ముఖ్యంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే పని యందు శ్రద్ధ పెరుగుతుంది. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటారు. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమయస్ఫూర్తి, అలాగే అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడడము, అలాగే సామర్థ్యం పెరగడము, బద్ధకము లేజినెస్ తగ్గడంతో పాటుగా ఏదైనా ఒక పని అనుకుంటే పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తయ్యేదాకా కూడా దాని మీద శ్రద్ధ నిద్ర లేకుండా ఉండడం జరుగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా తెలివితేటలు, మేధాశక్తి బాగా పెరుగుతాయి. నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. మీ మనసులో ఉండేటటువంటి కష్టాలను కానీ, బాధలు కానీ, సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతోటి కానీ లేదా ఇష్టమైన వాళ్ళతోటి కానీ పంచుకోగలుగుతారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారం ద్వారా కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారాల ద్వారా కానీ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. గృహయోగ్యత, వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి, విదేశీయాన యోగ్యత ఎక్కువ కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. చాలామంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాలు చేయడానికి, రకరకాల వ్యవహారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడము, ఆర్థిక ఎదుగుదల, ప్రగతి, వస్తులాభము కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కనుక. ఇక వివాహాల కోసం ప్రయత్నం చేసిన, ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా, ఇంట్లో వివాహ సమస్యలు ఏమైనా ఎదురవుతూ ఉన్నా వాటి నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే పిల్లలకి సంబంధించి చదువుల కోసం, వ్యాపార ఉద్యోగ వ్యవహారాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడంతో పాటుగా అనేక రకాల రికమెండేషన్లు కూడా మీకు బాగా పనవుతాయని చెప్పచ్చు. ఏదైనా మీకు పర్మిషన్లు రావాలన్నా, ఏదైనా లెటర్స్ రావాలన్నా, సబ్సిడీలు పథకాలు రావాలన్నా కూడా గవర్నమెంట్ ద్వారా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడం, బంధువులు కలవడం, భార్యాభర్తలు కలవడంతో పాటుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం, ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారం, ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో ఉండే వ్యవస్థలన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమగా ఉంటారు. ఇక అనుకున్నంత ఆదాయం రాకపోయినా కూడా సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీకు చాలా రకాల పనులు పూర్తవుతాయి. చాలా రకాల వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలని చాలా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. అయితే ఎవరికైనా అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైన రుణాలు చేయడం కానీ, అనవసరమైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ, సరైన షూరిటీలు లేకుండా అప్పులు ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, వివాదాలు కానీ మీకు కొంచెం ఇబ్బంది పడతాయి లేదా వాయిదాలు పడుతూ ఉంటాయి. ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. జాగ్రత్త. ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ వారం అంతా కూడా. వ్యాయామం చేద్దామన్నా కుదరలేకపోవడం, బయట ఫుడ్లు తినడం, జంక్ ఫుడ్లు తినడం, వీటి వల్ల అనారోగ్య సమస్యలకి ఎక్కువగా కారణం అయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. అయితే ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు, ఇష్టపడేలా వ్యవహరిస్తారు, కొత్త వ్యక్తుల్ని కలుపుకుని పోతారు, సమయస్ఫూర్తితో ఉంటారు. ఎక్కువ సమయం కుటుంబంతో లేదా ప్రేమించిన వ్యక్తులతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్నా, మీరు కోరుకున్నా, మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతో కలవడానికి ప్రయత్నం చేసుకుంటారు, కలుస్తారు. ఇక మీరు ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం మీరు ప్రయత్నం చేయొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, మంచి మార్పులు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించేటటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. ఇక కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం బాగుపడుతుంది వారం. ఇక ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని అర్థం చేసుకోవడము, ఇంటికి సంబంధించి ఖర్చులు పెట్టడము, లేదా ఇంట్లో వ్యవస్థ మార్పు చేసుకోవడము, గొడవలు తగ్గించుకోవడం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే అనేక రకాల చదువుల పట్ల ఆసక్తి, భవిష్యత్తు గురించి ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు. అలాగే ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక భవిష్యత్తు బాగుంటుంది. ఇక విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. లేదా ఒక అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి ఒక టెక్నాలజీని మీరు అర్థం చేసుకోగలుగుతారు, లేదా కోర్సులు నేర్చుకోగలుగుతారని చెప్పచ్చు. ఇక ఉద్యోగస్తులు కూడా
బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కనపడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి అంటే పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మీకు. స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల్లో కానీ, ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు లేదా అలంకార సంబంధమైనటువంటి వ్యవహారాల విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారందరికీ వ్యాపారపరంగా నష్టాలు భర్తీ అవుతాయి. సంతృప్తికరంగా వ్యాపారాలు సాగుతాయి. శ్రమకు తగ్గ లాభం కనపడుతుంది. ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకాలలో బలాలు ఉన్నాయో లేదు అక్కడ ఒకసారి చూసుకోవడము, ఏదైనా దోషాలుంటే వాటి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి, లేదా శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు పెరగడము, లేకపోతే భూతప్రేత పిశాచాది భయాలు, ఇలాంటి ఆందోళనలు, ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. గురించి ఆలోచనలు, పెద్దలను ఒప్పించడానికి ఆలోచనలు, మీ జీవన విధానంలో కెరీర్ పరమైనటువంటి ఆలోచనలు చేసుకుని మీ ప్రేమ మధ్య ఉండేటటువంటి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. అలాగే కుటుంబ సభ్యులలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ విడిపోయినటువంటి వాళ్ళు కలవడం, గొడవలు తగ్గుముఖం పట్టడం, ఏదైనా ఆస్తి వివాదాలు, పార్టీషన్లు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ ఇష్యూలు కానీ, పర్మనెంట్ ఇష్యూలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, లేదా H1B వీసాలు లాంటి అనేక రకాల వీసా ప్రాబ్లమ్స్ కానీ మీకు చాలా తొందరగా సమస్యపోతాయి. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీర్చడంతో పాటుగా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతోటి కానీ, ఇష్టమైన వ్యక్తులతోటి కానీ, శారీరక సంబంధాలు కానీ, అన్యోన్యతలు కానీ, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త అద్భుతమైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోగలిగే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా చక్కని నైపుణ్యము, బాధ్యతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి అని చెప్పచ్చు. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము, ఆనందంగా కాలం గడపడంతో పాటుగా వస్తు ప్రాప్తి కనపడుతోంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో రాణింపు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు,
వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించి ధనాన్ని ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ